సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంప్యూటింగ్ కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదే విధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతుందని కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం. స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయటం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తామని నేను. అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఐబిఎం సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ముందు వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేదా కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేయ నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయటం లక్ష్యం. ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించటం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయటం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద 3 మిలియన్ అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ని అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది. అంటే వారి సొంత స్థలంలో వారు చేసుకుంటారు. ప్రభుత్వం చేయాల్సింది, వారు రిక్వెస్ట్ చేసింది అంటే 80 ఫీట్ రోడ్ అయితే ఉందో, ఎందుకంటే ఇది పూర్తి 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి. కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి 80 ఫీట్ రోడ్ని 100 ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్, రహేజా తెలియని వారు ఉండరు. వారు ఇందాక విశాఖ రియాలిటీ 2,200 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో 30,000 ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ 2,172.26 కోట్లతో 9,681 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో 27.1 ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని
ఈ సంస్థ టేకప్ చేస్తుంది. ఈ రైజా సంస్థ హైదరాబాద్లో కూడా ఏ విధంగా డెవలప్ చేసింది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో 10.29 ఎకర్ భూమికి ఆల్రెడీ ఇంతకు ముందే లీజ్ ఇచ్చున్నారు. అది వారి రిక్వెస్ట్ మేరకు 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సంస్థ గ్లోబల్ జీసీసీ క్యాంపస్లను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క మెసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో, మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది ఇండియన్ హెడ్ క్వార్టర్స్. మరి యుఎస్ఏ, కెనడా, సింగపూర్, ఇండియా వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో, డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెన్నిక సంస్థ. మరి 44 ఎకర్స్లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దానికి 4 ఎకరాల ల్యాండ్ కాపులపాడులో 1 crore పర్ ఎకర్ 2 సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 115 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2000 ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులపాడులోనే, విశాఖపట్నం కాపులపాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడు R&D కోసం అడ్వాన్స్డ్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన, రాయితీ రేటుతో 3.3 ఎకరాల భూమి కేటాయింపు, రాయితీ 2 crores పర్ ఎకర్ ఈ సంస్థకి 3.3 acres అలాట్మెంట్ చేయటం జరిగింది. పర్ ఎకర్ 500 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చున్నారు. దీని ద్వారా అంటే దాదాపు 2,000 నుంచి 2,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ 109.73 కోట్ల పెట్టుబడితో 700 ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఏపీ లిఫ్ట్ పాలసీ 4O కింద అంతర్గత డిజిటల్ పరివర్తన కోసం విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడులో ఐటీ పార్క్, ఐటీ R&D సెంటర్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం 3.55 ఎకరాల కేటాయింపు, దాన్ని ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఋషికొండ, మధురవాడ, విశాఖపట్నం ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119.18 కోట్లు పెట్టుబడితో 2,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ లక్ష్యం. విశాఖపట్నంలో సుమారు 4.59 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణ విస్తీర్ణంలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని క్యాంపస్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది. దీనికి 2 ఎకరాల భూమి 4 కోట్ల రూపాయలు పర్ ఎకర్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. SCIC వెంచర్స్ LLP ఈ సంస్థ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మనం చేస్తాం. SCIC వెంచర్స్ లిమిటెడ్ 550 కోట్ల రూపాయలు పెట్టుబడితో CCT తిరుపతిలో ఏసీస్ కోసం, ఎయిర్ కండిషనర్స్ కోసం PCBA, BLDC మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1130 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా వర్తించబడతాయని చెప్పేసి మనం చేస్తాం. క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద గుర్తించబడింది. 1,079 కోట్ల పెట్టుబడితో 1,500 ఉద్యోగాలు కల్పించబడతాయని చెప్పేసి మనం చేస్తాం. ఇది కూడా CCT తిరుపతిలో ఐటీ ఎంక్లోజర్స్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఎన్పిఎస్పిఎల్ అడ్వాన్స్ మెటీరియల్స్, ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండి చిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ 2,881 crores తనము ఎన్పిఎస్పిఎల్, మణీంద్రం కుప్పం గ్రామంలో 600 ఉద్యోగాలు కల్పించే సంస్థ ఇది. 130 ఎకరాలు ఏ ధర అయితే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ లేకపోతే ఏపీఏసీ ధర ఏదైతే ఉందో ఆ ధరకే 130 ఎకరాలు కేటాయించబడుతుందని చెప్పి